అన్నవరం. పంపానదీ తీరాన రత్నాచలం కొండపైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి కొలువై ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం. కలకత్తా మద్రాస్ నేషనల్ హైవేపై తుని నుండి 18 కిలోమీటర్స్, కాకినాడ నుండి 45 కిలోమీటర్స్, రాజమండ్రి నుండి దాదాపు 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వైజాగ్, విజయవాడ రూట్లో వెళ్లే మ్యాక్సిమం ట్రైన్స్కి అన్నవరంలో హాల్ట్ ఉంటుంది. ఇన్ కేస్ డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే నియరెస్ట్ స్టేషన్ సామర్లకోట, అక్కడి నుండి 30 మినిట్స్ జర్నీ. బై ఫ్లైట్ అయితే నియరెస్ట్ ఎయిర్పోర్ట్స్ వైజాగ్ అండ్ రాజమండ్రి. తుని, రాజమండ్రి, కాకినాడ నుండి ఎవ్రీ 30 మినిట్స్కి ఎక్స్ప్రెస్ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. కొండ కింద నుండి పైకి దేవస్థానం బస్సులు అవైలబుల్ ఉంటాయి, లేదా మెట్లుదారి గుండా కూడా నడిచి వెళ్ళొచ్చు. అన్నవరంలో స్టే చేయడానికి ఆప్షన్స్ ఏంటంటే దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ నుండి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా కొండ కింద కళ్యాణ మండపాలు, హోటల్స్లో రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, తీసుకోవచ్చు. లేదంటే కొండపైన లాకర్స్ ఉంటాయి, లగేజ్ స్టోర్ చేసుకొని ఫ్రెష్ అయి దర్శనానికి వెళ్ళొచ్చు. స్వామి సమక్షంలో 365 రోజులు సామూహిక వ్రతాలు జరుగుతూనే ఉంటాయి. వ్రతం చేయించుకోవాలంటే డ్రెస్ కోడ్ వచ్చి జెంట్స్కి ధోతీస్ ఆర్ పంచలు, లేడీస్కి శారీస్ ఆర్ చుడీదార్స్. వ్రతం టికెట్ కాస్ట్ 300, 1000, 1500, 2000 రూపీస్ ఉంటుంది. 1500 ఆర్ 2000 రూపీస్ టికెట్స్ అయితే ధ్వజస్తంభం దగ్గరలో చేయిస్తారు. స్వామి దర్శనం కూడా త్వరగా అవుతుంది. వ్రతానికి అరౌండ్ 1.5 అవర్స్ పడుతుంది. వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి మొత్తం దేవస్థానం వాళ్ళే ఇస్తారు, ప్రసాదంతో సహా. కొబ్బరికాయలు మాత్రం మనం విడిగా తెచ్చుకోవాలి. గుడి బయట షాప్స్లో సెట్స్గా అమ్ముతారు. మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవాలంటే 5 కొబ్బరికాయలు అవసరం అవుతాయి. వ్రతంలో 5 కథలు చెప్తారు. ఒక్కొక్క కథ ఎండింగ్లో ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టిస్తారు. స్వామివారి ప్రసాదం గోధుమ రవ్వతో చేస్తారు. ఇది చాలా బాగుంటుంది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకి కొండపైన నిత్యాన్నదానం జరుగుతుంది. కొండపై నుండి వ్యూ అయితే చాలా బాగుంటుంది. కొండపైన చూడవలసిన వాటిల్లో ఇంపార్టెంట్ స్వామి దర్శనం. అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా వీరవెంకట సత్యనారాయణ స్వామి, పరమశివుడితో కలిసి ఉన్న మూర్తుల దర్శనం. స్థల పురాణం ప్రకారం పూర్వం రత్నాకరుడు అనే భక్తుడు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసి తన శిరస్సుపై స్వామి శాశ్వతంగా కొలువుండాలని కోరాడట. అప్పుడు స్వామి కలియుగంలో నీవు రత్నగిరి అనే పర్వతముగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులము కలిసి త్రిమూర్త్యాత్మకముగా, శ్రీ లక్ష్మీవాణి పార్వతులు త్రిశక్తి స్వరూపాలుగా ఆవిర్భవిస్తామని చెప్పారట. ఈ రత్నగిరి పర్వతం శ్రీ రాజా వెంకట రమారాయణం బహదూర్ జమీందార్ గారి సంస్థానంలో ఉన్నప్పుడు స్వామి రాజావారి కలలో కనపడి అనంతలక్ష్మి సత్యవతి సమేతంగా పరమశివుడితో కలిసి రత్నగిరి కొండపై ఒక అంకుడు చెట్టు మొదల్లో వెలిసానని, తనని సత్యనారాయణుడిగా కొలుచుకోమని, వ్రతరూపి జనార్దన అని తన్ను వ్రతరూపదారుడుగా భక్తులు కోరికలు తీరుస్తానని చెప్పి అంతర్ధానమయ్యారట. ఇక కొండపైన చూడాల్సిన వాటిల్లో సెకండ్ది త్రిపాత విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రం. ఇది కాశీ నుండి వచ్చిన యోగి తన తపశ్శక్తిని మొత్తం శ్రీ స్వామివారి పాదాల యందు ధారపోసి యంత్రాన్ని ప్రతిష్ఠించారట. యంత్రానికి ఆగ్నేయంలో గణపతిని, నైరుతిలో సూర్యభగవానుడిని, వాయువ్యంలో బాలాత్రిపుర సుందరి అమ్మవారిని, ఈశాన్యంలో పరమశివుడిని ప్రతిష్ఠించి ఇది భవిష్యత్తులో మహాపంచాయతన యంత్రంగా పిలువబడుతుంది అని చెప్పారట. ఈ యంత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ధ్వజస్తంభానికి ఎదురుగా ఉంటుంది. ఒక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటేనే కష్టాలన్నిటి నుండి గట్టెక్కిస్తాడు అంటారు. అలాంటిది ఇంతటి శక్తి కలిగిన యంత్రము మరియు స్వామి వెలిసిన క్షేత్రంలో వ్రతం చేసుకునే అవకాశం ఉంటే మాత్రం వదులుకోకండి. ఇంకా స్వామివారి గుడి ఎదురుగా రావి చెట్టు ఉంటుంది. ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. చూడవలసిన వాటిల్లో ఇంకోటి సన్డైల్ లేదా ఫాలబ యంత్రం. తూర్పు రాజగోపురం నుండి సూర్యుడి నీడని బట్టి మనకి ఎగ్జాక్ట్ టైం గంటలు, నిమిషాలతో సహా ఈ మార్పుల మీద చూపిస్తుంది ఈ సన్డైల్. దీన్ని అలోకరమణి ఆఫ్ సౌత్ అని కూడా అంటారు. అకార్డింగ్ టు టెంపుల్ హిస్టరీ దీనిని రాజాశ్రీ ఇనుగంటి వెంకట రాజగోపాల సత్యకృష్ణరావు బహదూర్ గారు పాలరాతిపై నిర్మించారట. అయితే రాజాశ్రీ ఇనుగంటి వెంకట రాజగోపాల రమా సూర్యప్రకాష్ రాయని బహదూర్ గారు 1943లో క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ మార్పుల మీద రీబిల్డ్ చేశారట. వీడియో నచ్చితే